మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. లైఫ్లో ప్రతి ఒక్కరికి నేను ఫలానా టార్గెట్ రీచ్ అవ్వాలి అనేటువంటి ఆలోచన డెఫినెట్గా ఉంటుందండి. ఆలోచనే ఉంటుంది కొంతమందికి. ఆచరణకు వచ్చేటప్పటికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి రాదు. ఎలానంటే ఒక చోట మిగిలిపోయి ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎక్కడెక్కడో ఎందుకు కానీ ఇప్పుడు నాకే కొన్ని విషయాల్లో నేను ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచనే. బట్ రెగ్యులర్ ఇన్స్పైరింగ్ మోడ్లోకి మైండ్ వెళ్ళాలి అని అంటే దానికి డెఫినెట్గా ఒక మోటివేషన్ కావాలి. అలా మనిషి తనకు ఉండేటువంటి ఆలోచనని ఫ్రీక్వెంట్గా అటువైపు తీసుకువెళ్ళాలి అని అంటే మైండ్ సెట్ ఎలా ఉండాలంటారు అసలు? నారాజు, అయితే నీ ప్రాబ్లమే అదే. అయితే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం నువ్వు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నావు. నీ ప్లేస్లో చాలామంది ఊహించుకుంటారు. మనిషికి ఆ మోటివేషన్ లేదా ఇన్స్పిరేషన్, ప్రేరణ అంటాం. ప్రతి మనిషికి ఏదైనా సాధించాలని ఇన్స్పిరేషన్ కలుగుతుంది, కానీ ఆ ఇన్స్పిరేషన్ ఎంతకాలం ఉంటుంది? ఎన్నాళ్ళుగా ఇన్స్పైర్ అయ్యావు? అసలు ఇన్స్పైర్ అవ్వడానికి, ఇన్స్పిరేషన్ తగ్గడానికి కారణం ఏంటి? ఆ ప్రేరణ ఎందుకు తగ్గుతుంది? ఇవి మనం అర్థం చేసుకుంటే, చిన్న సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ కనుక అర్థం చేసుకోగలిగితే నిన్ను కరెక్ట్గా ఎప్పుడూ ప్రేరేపింపబడతావు. నిన్ను నువ్వే అంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది కలుగుతుంది. సో ఇన్స్పిరేషన్ అన్నది ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకునేది నా. సో ఇన్స్పిరేషన్, మనిషి ఇన్స్పైర్ అయ్యి జీవితంలో ఏదైనా సాధించాలని, ఎప్పుడు ఎనర్జీతో ఉండాలని, ఎప్పుడు ఎంతూజియాజంతో ఉండాలని, ఆ కోరిక ఎప్పుడు రగులుతూ ఉండాలని. ఆ ఇన్స్పిరేషన్ ఊరికి ఉండడం కాదు. ఇన్స్పైర్ అయ్యాను, ఏం సాధించాలనుకున్నానో, ఎవరిలాగా ఉండాలనుకున్నానో, ఎవరు రోల్ మోడలో నేను ఇన్స్పైర్ అయితే అయ్యాను. కానీ ఆ ఇన్స్పిరేషన్ ప్రాబ్లం ఏంటంటే ఇట్ హ్యాస్ టు ఆల్వేస్ ఫైర్. వెలుగుని ఇస్తూ ఉండాలి, లేకపోతే ఇన్స్పిరేషన్ డిజైర్ డెఫినెట్గా ఉండాలి. బర్నింగ్ అంటే ఆ డిజైర్ ఎక్కడ బర్న్లో కాలిపోతుందో అని వెలుగు గురించి నేను మాట్లాడాను. అది వెలుగుతూ ఉండాలి కానీ బర్న్ అవ్వక్కర్లే. బర్న్ అయ్యేది ఏదైనా ఆరిపోతుంది. వెలుగుతూ ఉండేది ఏదైనా ఒక ఎనర్జీతో వెలుగుతూ ఉండే వెలుగు ఎప్పుడు కంటిన్యూగా ఉంటుంది. బర్న్ అయ్యే వెలుగు, ఆ బర్న్ అయినప్పుడు విపరీతమైన వెలుగునివ్వచ్చు, వెలుగు పూర్తిగా తగ్గిపోవచ్చు కూడా. సో మనం ఆ బర్నింగ్ గురించి కాకుండా బ్రైటనింగ్ గురించి మాట్లాడాలి. అర్నింగ్ గురించి మాట్లాడుకోవచ్చు. తప్పకుండా. అదే ఇది. ఈ బర్నింగ్ పక్కన పెడితే ఈ బ్రైట్ నుంచి లెర్నింగ్ కూడా స్టార్ట్ అవుతుంది, దెన్ ఎర్నింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో వీఆర్ ఇన్ లెర్నింగ్ మోడ్. నారాజు, మనకు ఏం చేయాలో తెలియక ఏం కాదు. నీకు ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలో, ఎట్లా ఇల్లు కట్టుకోవాలమో తెలియక కాదు. చాలామందికి వ్యాపారంలో సంపాదించాలంటే ఎట్లా ఏం చేయాలో తెలియక కాదు. స్టూడెంట్ మంచి మార్కులతో పాస్ అవ్వాలంటే ఎట్లా చదవాలో, ఎట్లా డిసిప్లైన్గా ఉండాలో తెలియక కాదు. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అట్ దిస్ హెల్తీ లైఫ్ స్టైల్ అందాం. అసలు హెల్తీగా ఉండాలంటే జనాలకు తెలియక కాదు, అన్నీ తెలుసు. ఎక్సర్సైజ్ చేయాలి, ఫిట్నెస్ ఉండాలి, రిజల్ట్స్ రావాలంటే హెల్తీ షెడ్యూల్ మెయింటైన్ చేయాలి, స్పోర్ట్స్, ఫిట్నెస్, వైటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి, రిలాక్స్ అవ్వాలి. తెలియని వాళ్ళు ఎవరో లైఫ్ ఇవన్నీ రెగ్యులర్గా కామన్ సెన్స్లో యాడ్ చేసుకొని వెళ్ళాల్సినటువంటి విషయం. దాని అర్థం నాలెడ్జ్ ఉంది. నాకు తెలుసు సార్, వ్యాపారంలో ఎట్లా పైకి వస్తారో నాకు బాగా తెలుసు. నేను ఇల్లు కట్టాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. అయితే ఇప్పుడు చూడండి, పొద్దున్నే మార్నింగ్ వాక్ అందరు నిద్ర లేచి వెళ్ళాలని అనుకుంటారు. ఏది మంచిదో అందరికీ తెలుసు. ఇదే కాదు నారాజు, మనం చాలామంది మన ప్రోగ్రాంలు చూసేవాళ్ళు కోరుకునే కోరికల్లో నెంబర్ 1 స్టూడెంట్స్ అనుకోండి. మంచి అలవాట్లతో మంచి స్టూడెంట్ ఎట్లా అవ్వాలో ప్రతి స్టూడెంట్కి తెలుసు. అవును. ఏం అలవాట్లు వాళ్ళని మంచి పేరు తీసుకొస్తాయో వాళ్ళకి బాగా తెలుసు. అంతేనా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ వాళ్ళు ఏ అలవాట్లను డెవలప్ చేసుకుంటే, ఎంతసేపు చదివితే, ఏ పుస్తకాలు చదివితే బాగా మంచి మార్కులు వస్తాయో వాళ్ళకి తెలుసు. మరి ఏమైంది? ఇది కూడా అంతే. ఎంటర్ప్రెన్యూర్స్కి ద బెస్ట్ 10 థింగ్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ, డైలీ హ్యాబిట్స్. ఏ హ్యాబిట్స్ ఉంటే వాళ్ళు అద్భుతంగా రాణించగలరో అందరికీ తెలుసు. మరి అన్నీ మనకు తెలుసు కదా, తెలిసినా ఎందుకు మనం అనుకునేవి మనం సాధించలేకపోతున్నాం? ఎందుకు ఆ బల్బు ఎప్పుడు వెలగకుండా ఉంది అంటే డెఫినెట్గా మనం తెలుసుకోవాల్సిందే. ఈరోజు తెలుసుకున్న నాలెడ్జ్ ఉంది సార్, అది రిజల్ట్స్కి కన్వర్ట్ అవ్వాలి. అయితే ఈ లోపల నేను ఇట్లను మనం సీరియస్గా మాట్లాడుకుండడం కాకుండా సరదాగా మధ్య మధ్యలో యాక్టివిటీ చేయడం కూడా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్. ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నావు. సో దీన్ని ఏమంటారో మరి, బౌలే కదా. దీన్ని నెగిటివ్గా కూడా చెప్పచ్చు. బొచ్చే
అంటే ఖాళీగా ఉండి చేతిల్లో ఏమీ లేనివాడు అట్లా ఫీల్ అవ్వచ్చు, కానీ ఏదైనా అందుకోవడానికి సిద్ధంగా ఉన్న బౌల్గా కూడా చూడవచ్చు. ఆడియన్స్ ఇందులో కొంచెం బంగారం వేస్తే బాగుంది. సరే, నీకైతే ఏదో ఒకటి నేను వేస్తాను రాజు. అయితే నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ. కొంచెం నువ్వు అది పడితే బౌలు ఇస్తా. చాక్లెట్స్, బంచ్ ఆఫ్ చాక్లెట్స్. ఐఎమ్ గివింగ్ యూ దిస్ చాక్లెట్స్. ఓకే, బాగున్నాయా చాక్లెట్? ఫంటాస్టిక్గా ఉన్నాయి సార్. అంటే టేస్టింగ్ చేయలేదు. ఏమనిపిస్తుంది? కోర్స్ బాగుంటాయి. ఏమనిపిస్తుంది చూస్తుంటే? మనసు ఎందుకు అవుతుంది సార్, టేస్ట్ చేయాలని ఉంది. టేస్ట్ చేసి చూద్దాం అనిపించింది. చాలా మీరు కూడా తీసుకుందండి ప్లీజ్. అందరినీ ఆశ పెడతావు. వెరీ గుడ్. నువ్వు చాలా అదృష్టం. నీ బౌల్లో నువ్వు కోరినవి అన్నీ వచ్చాయి. నారాజు, నేను ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు నేను సరదాగా మన మధ్య జరిగిందే కానీ ఈ బౌల్ ఏదైతే ఉందో మన మైండ్ అది. అయితే నేను ఇచ్చిన చాక్లెట్ ప్రతి ఒక్కటి నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్. ఎన్ని ఇన్ఫర్మేషన్లు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ పుస్తకాలు చదవాలో ఇన్ఫర్మేషన్ ఉంది. బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఇన్ఫర్మేషన్ ఉంది. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. కానీ నాగరాజు, నేను తిను అన్నప్పుడు నువ్వు ఒక కలర్ తీసుకున్నావు, గుర్తుందా? ఇప్పుడు అదే అబ్జర్వ్ చేస్తుంటే అదే అనిపించింది. ఎందుకు ఆ కలర్ తీసుకున్నావు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. బ్లూ. జనరల్గా నాకు బ్లాక్, బ్లూ అంటే బాగా ఇష్టం, అందుకే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది రహస్యం నారాజు. మనిషి ఎంతో నాలెడ్జ్ ఉండి ఏమేం చేయాలో యాక్షన్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మైండ్లో ఉంటే ఒక్కటి మాత్రం నువ్వు యాక్షన్ తీసుకుంటావు. చూసావా? దేని మీద యాక్షన్ తీసుకుంటావు అంటే నీకు ఏదైతే స్ట్రాంగ్ కనెక్షన్ ఉందో, ఎమోషన్ ఉందో, అప్పుడే యాక్షన్ తీసుకుంటావు. అమ్మా, ఇన్ని కలర్లు నేను నీకు ఇచ్చాను, ఒక కలర్ తీసుకున్నావు. ఎప్పుడైతే తీసుకున్నావో ఊరికి తీసుకొని ఉండలేదు, ప్రయత్నం చేయడం మొదలుపెట్టావు. దాన్ని ర్యాపర్ తీసావు, చాక్లెట్ బయటికి తీసావు, యాక్షన్ మొదలైంది. ఏం చేసావు? దాన్ని అంతటితో ఆగలేదు. చాక్లెట్ తీసి చూపించి దాన్ని తిని టేస్ట్ చూసి ఎంజాయ్ చేసావు. అంటే ఒక చాయిస్ ఎంజాయ్ చేసేదాకా, రిజల్ట్స్ వచ్చేదాకా కంటిన్యూ అయింది. నాలెడ్జ్ ఎంతున్నా సరే ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటావో అది నీ సొంతం అయ్యేదాకా నువ్వు యాక్షన్ తీసుకుంటావు. యాక్షన్ ఎప్పుడు తీసుకుంటావు అంటే ఏది నచ్చుతుందో, ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే నువ్వు ఎమోషనల్గా దేనికి కనెక్ట్ అయ్యావో అది చాలా పవర్ఫుల్గా నీకు పనిచేస్తుంది. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల నువ్వు ఒకటి చూస్ చేసుకున్న దాని మీద ఫోకస్డ్గా పనిచేసావు. పని చేసింది నీ సొంతమైంది, నీ దగ్గర ఉంది, నువ్వు ఎంజాయ్ చేసావు. నాకు ఇందులో నుంచి ఇంకొక నాలెడ్జ్ కూడా అర్థమైంది సార్. మన చుట్టుపక్కల తెలియకుండా మనకి చాలా ఉంటాయి, కానీ మనకి ఏది కావాలో అది మాత్రమే పిక్ చేస్తాం. లైఫ్లో మనకు కావాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి, కానీ మనకి ఏది కావాలో అది మాత్రమే పిక్ చేసుకోవడానికి దాని వైపునే పరిగెడుతూ ఉంటాం. దానికి బాడీ, మైండ్ రెండూ సహకరిస్తాయి. ఇందాక మీరు ఇది ఇచ్చినప్పుడు, బౌల్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నా బాడీ, నా చెయ్యి ఇది తినాలి అనేటువంటి ట్రిగర్ని సెన్స్ చేస్తుంది. కానీ ఇది షూటింగ్, కోరిక ఆపుదాము, ఇది షూటింగ్, దాన్ని ఆపుదాము అనే మూడు లేదు. ఈవెన్ మీరు చెప్పేంత వరకైనా సరే తిందాం అనేటువంటి ఇదిలో లేదు. ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతూనే ఉందన్నమాట. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక ఎమోషను ఎప్పుడైతే బలంగా పనిచేస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా మన సెన్స్తో పాటు ఈ 5 సెన్సెస్ ఒకటేసారి యాక్టివేట్ అవుతాయని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సెన్స్ అని అన్నావు కాబట్టి అదే ఎందుకు పికప్ చేసామంటే అక్కడే ఉంది. అదే ఇన్ఫర్మేషన్ నుంచి, చాలా నాలెడ్జ్ నుంచి మనసు తినాలనిపిస్తుంది. తినాలనిపించిన తర్వాత ఎన్నుకున్న రంగు బుద్ధి చెబుతుంది. అవును. బుద్ధి దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీకు ఎమోషనల్గా ఏది అవసరమో, ఏది కనెక్ట్ అయ్యావో, ఏది నీ జీవితంలో ప్రాధాన్యత ఉందో, నువ్వు సాధించాలని అనుకున్నావో దానికి కనెక్ట్ అవుతుంది. అప్పుడు యాక్షన్ తీసుకుంటావు. యూ విల్ యాక్ట్ అపాన్ ఇట్. యాక్షన్ ఎన్ని రోజులు తీసుకోకపోవడానికి, తెలిసినా సరే ఏమి చేయకపోవడానికి కారణం ఏంటంటే యు ఆర్ నాట్ ఎమోషనల్ కనెక్టెడ్ టు యువర్ గోల్. అందుకే వాట్ ఐ వాంటెడ్ టు సే హియర్ ఇస్ దట్ లుక్ అట్ దిస్. ఇట్లా జీవించి ఉండాలంటే ఇన్స్పిరేషన్, వాట్ వీ నీడ్ టు డూ, నెంబర్ 1 అటెన్షన్. ఇన్ఫర్మేషన్ మీద అటెన్షన్ ఎట్లుంటే చాలా ఎక్కువ ఉంటుంది. మెల్లిమెల్లిగా ఏమవుతుంది చూడరాజు, అటెన్షన్ నుంచి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనం సాధించాలి, చెయ్యాలి, ఇంత ఇన్ఫర్మేషన్లో ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంట్రెస్ట్ కలుగుతూనే ఈ కోరిక కలుగుతుంది. ఎప్పుడు కోరిక అన్నది ఎమోషన్కి సంబంధించి.
ఎప్పుడు కోరిక కలిగిందో అప్పుడు యాక్షన్ మొదలవుతుంది. ఫోకస్డ్గా వచ్చింది ఫోకస్. ఇంత బ్రాడ్ ఇన్ఫర్మేషన్ నుంచి యాక్షన్ దాకా రావాలి అని అంటే నువ్వు నీ బుద్ధికి ఎమోషనల్గా కనెక్ట్ అయిన యాక్షన్ ఏదైతే ఉందో అదే తీసుకుంటావు, ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే. సేమ్ దీనిలాగే దానిలాగే మీరు ఇది ఇచ్చారు, నేను దీని మీద అటెన్షన్ పెట్టాను, నాకు తినాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది, ఎలా అయినా సరే షూట్ అయిన తర్వాత అయినా సరే తిందామన్న ఆలోచన వచ్చింది, అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయింది. మీ ముందే మీరు చెప్పిన తర్వాత ఓపెన్ చేశాను, తిన్నాను. అంటే అవుట్కమ్ చూడండి, భలే చెప్పారు మీరు. ఈ ఆర్డర్లో కనుక మనిషి తాను తెలుసుకుంటే డెఫినెట్గా కామన్ సెన్స్కి బాగా అర్థమయ్యేటువంటి లాజిక్, చాలా సింపుల్ లాజిక్. ఇప్పుడు దీని వెనక ఎమోషన్ కనెక్టివిటీ ఉంటుంది చూసారా, అది ప్రతి దాంట్లోనూ ఇంట్రెస్ట్గా రాదు. ఇందులో ఇన్ని ప్యాకెట్స్ ఉన్నా కూడా, అంటే ఇన్ని కలర్స్ ఉన్నా కూడా నాకు ఏం కావాలో అది మాత్రమే పిక్ చేశాను నేను. ఇది మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు నాకేం కావాలి దాని మీద యాక్షన్ తీసుకుంటే, ఇప్పుడు ఇంకా నీకు ఇన్ఫర్మేషన్ అంతా అనవసరం, నీకేం కావాలో నాకేం కావాలో తీసుకున్నాను యాక్షన్. ఈ డిజైర్కి యాక్షన్కి మధ్య ఎమోషన్ ఉంటుంది, అప్పుడు నువ్వు యాక్షన్లోకి దిగుతావు. అంతవరకు యాక్షన్ రాదు. అందుకే చాలా తెలుసు, చుట్టూ పుస్తకాలు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, అన్నీ నా దగ్గర ఉన్నా సరే నేను యాక్షన్ తీసుకోలేకపోతున్నా, బికాస్ యు ఆర్ మిస్సింగ్ ఎమోషన్. సార్ అంటే ఇంత ప్రాక్టికల్గా నా చేతి చేపించారు కదా, ఇది స్ట్రైట్ ఇది, అంటే మనకి ఏం కావాలో అవును ఎలా మనం కోరుకొని పొందుతాము అనేటువంటి దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అంటే ఇది లైవ్లో స్ట్రైట్గానే చూపించారు మీరు. కరెక్ట్, వెరీ గుడ్. విజువలైజేషన్ ఎలా ఇస్తుంది మనకి ఈ విధంగా? నాగరాజు, కరెక్ట్గా మనము ఇప్పుడు ఈ ఆర్డర్లో ఏం చూసామంటే డిజైర్ వరకు అందరికీ కామనే, డిజైర్ వరకు ఉంది, కానీ యాక్షన్ తీసుకోలేకపోతున్నాం. ఆ మధ్యలో మిస్ అయిన గ్యాప్ని విజువలైజేషన్ ఫీల్ చేస్తుంది. విజువలైజేషన్ ద్వారా మనిషి ఎమోషన్ని ఫీల్ అయ్యి తన చాయిస్ ఏదో కరెక్ట్గా, ఇందాక నువ్వు బ్లూ కలర్ తీసుకున్నట్టు, తను చెయ్యాలనుకున్న యాక్షన్కి ఏ చాయిస్ అయితే తీసుకోవాలో ఆ చాయిస్ విజువలైజేషన్లో కనిపిస్తుంది. క్లారిటీ వస్తుంది, లైఫ్ పట్ల క్లారిటీ, చాయిసెస్ పట్ల క్లారిటీ, ఎమోషన్ పట్ల క్లారిటీ, యాక్షన్ పట్ల క్లారిటీ. ఈ క్లారిటీ ఎప్పుడైతే వచ్చిందో విజువలైజేషన్ నుంచి రాగానే తను ఏం చేయాలో ఏం చేయకూడదో ఆ ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఈ క్లారిటీని ఇవ్వడం కోసమే, జీవితంలో ఈ స్పష్టత ఇవ్వడం కోసమే ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ సెషన్స్ మనం కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు మనం, చాలామంది ఎదురుగా ఎదురు చేసేటువంటి క్లాసెస్ ఇవి. సో నారాజు, ఇది ఈ మార్చి నెలలో 20వ తేదీన ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో మార్చి 20వ తేదీన ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్లో 5 రోజుల పాటు జరిగే సెషన్స్లో మనిషి ఎన్ని రకాలుగా ఎన్నో కోరికల్లో సాధించాలని అనుకొని కూడా సాధించలేకపోవడానికి గల కారణాలని గుర్తుపట్టడమే కాకుండా ఆ కారణాలని మించి యాక్షన్ దాకా తీసుకెళ్లే ఒక అద్భుతమైన టూల్ విజువలైజేషన్. ఈ క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళు ఆ ప్రయోజనాన్ని పూర్తిగా పొంది సాధించాలనుకున్నది సాధిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నరేష్.